Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ లక్నోపై ఘన విజయం సాధించి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ ఎలా సాగిందో ఇప్పుడు విశ్లేషిద్దాం రండి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో మయాంక్ యాదవ్ ప్లేస్ లో అర్షద్ ఖాన్ ని తీసుకుంది. ఢిల్లీ టీం ఏకంగా నలుగురిని చేంజెస్ చేసింది. కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్లతో పాటు షైహోప్, ఫ్రేజర్లను తీసుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో డికాక్ పడిక్కలు త్వరగా అవుట్ అయినా కెప్టెన్ కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడడంతో పవర్ ప్లేలో 57 రన్స్ చేసింది. కానీ కుల్దీప్ ఒకే ఓవర్లో స్టోయినిస్ పూర్ణలతో పాటు నెక్స్ట్ ఓవర్లో కేఎల్ రాహుల్ కూడా అవుట్ చేయడంతో 80కి 5 వికెట్లు నష్టపోయింది. దీపక్ హుడా, కృణాల్ పాండ్యా కూడా ఫెయిల్ అవడంతో 13 ఓవర్లలో 94 రన్స్కి 7 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది ఎల్ఎస్జీ. ఈ దశలో ఆయుష్ బదౌని, అర్షద్ ఖాన్లు ఆదుకొని ఎల్ఎస్జీకి 167 పరుగుల పోరాడే స్కోర్ని అందించారు. 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీకి వార్నర్ త్వరగా అవుట్ అయినా పృథ్వీ షా, ఫ్రేజర్లు అటాకింగ్ గేమ్తో పవర్ ప్లే మూసే సమయానికి 62 పరుగులతో స్ట్రాంగ్ జోన్లో నిలిచింది. బిష్నాయి ఫస్ట్ ఓవర్లోనే పృథ్వీ షాని అవుట్ చేసిన పంత్, ఫ్రేజర్లు సిక్సర్లు, ఫోర్లతో చెలరేగడంతో 14.4 ఓవర్లోనే 140 పరుగులకు చేరుకొని గెలుపు దిశగా సాగింది. అనూహ్యంగా పంత్, ఫ్రేజర్లు వెంటనే అవుట్ అయినా హోప్ స్టబ్స్ లాంఛనాన్ని పూర్తి చేశారు. అద్భుత బౌలింగ్తో రాణించిన కుల్దీప్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.